నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. నిన్న మనం సీతక్క పిఆర్ఓ గాజుల శివరాజు అనే వ్యక్తి మీద కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ములుగు జిల్లా కోఆర్డినేటర్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజుల శివరాజు మీద ఆయన వేసిన లీలల మీద, ఆయన మ్యాజిక్ల మీద ఒక వీడియో చేసినాం. మనోడు ఏం చేసిందంటే, మనోడు గాజుల శివరాజు గోవిందరావుపేట మండలం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. నేను పదే చెప్తున్నా, సీతక్కకు పర్సనల్గా సోషల్ మీడియా కంటెంట్ అంతా ఎట్లా బూస్ట్ చేయాలి, ఏ వీడియో పెడితే ఏం మాట్లాడితే ఏం పని చేస్తే సోషల్ మీడియాలో గట్టిగా పోతుంది అనేది బాగా సలహాలు ఇస్తుంటాడు. చాలా తెలివికల్లోడు, చాలా మేధావి అనుకోవాలి చెప్పాలంటే. ఆ మేధావితను ఉపయోగించి మనోడు ఏం చేసిందంటే, గాజుల శివరాజు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన పేరు చంద్రయ్య. దళిత బంధు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దళిత బంధు అనే పథకాన్ని పొందిన లబ్ధిదారుడు వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ భార్య పేరు ఇప్పుడు చెప్పబోవట్లేదు, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పబోవట్లేదు. నేను ఆమె వాళ్ళ భార్య పేరు కూడా చెప్పను, నిన్నటి వీడియోలో కూడా చెప్పలేదు, ఎక్కడ వాళ్ళ భార్య ప్రస్తావన తీసుకురాలేదు. ప్రస్తావన తీసుకొచ్చిన ఆమె ప్రైవసీని ఎక్కడ దెబ్బతిలో ఆమె పేరు చెప్పలేదు. ఎందుకంటే మహిళ, ఆమెను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, ప్రతి మహిళను గౌరవించాలి. అది అట్లుంటే ఏం చేసిందంటే, దళిత బంధు పథకం పొందిండు, మహీంద్రా ట్రాక్టర్ వచ్చింది, అయిపోయింది, అంతవరకు దళిత బంధు లబ్ధిదారుడు అయిపోయింది. తర్వాత ఏం చేసిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లో ఏలు పెట్టి బీసీ కార్పొరేషన్ సంబంధించి లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకోవాలంటే ఏం కావాలి, బీసీ సర్టిఫికేట్ కావాలి. బీసీ కార్పొరేషన్లో అంటే బీసీ సర్టిఫికేట్ ఉండాలి. మరి ఏం చేసిన, 300 కాపు బీసీడీ 300 కాపు కింద క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. తెచ్చుకొని బీసీ కార్పొరేషన్లో లోన్ అప్లై చేస్తాడు. ఇందిరమ్మ ఏదో పథకం పెట్టింది కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, అది బట్టి గారు ఖమ్మంలో పైలట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాడు. ఆ పథకానికి అప్లై చేసుకుంటాడు. అందులో 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. ఆ ఎలక్ట్రికల్ షాప్ కింద అప్లై చేస్తున్నాడు. చిన్న పొరపాటు సబ్జెక్టుగా కరెక్షన్ ఏంటంటే, నిన్న వీడియోలో నేను డైరీ ఫామ్ అని చెప్పిన, కాదు ఎలక్ట్రికల్ షాప్, కరెంటు షాప్ ఏదో పెట్టుకున్నాడు. అది కూడా శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయ్యి మరి అధికారులు ఫోన్ చేస్తారు, అయ్యా మరి నీది దళిత బంధు పథకం పొందితివి, 5 ఏళ్ళ దళిత బంధు తీసుకుని 5 ఏళ్ళ దాకా ఏ ప్రభుత్వ సబ్సిడీ పథకానికి అర్హత ఉండదు, మరి నువ్వు ఎట్లా ఈ పథకం నీకు ఎట్లా ఇవ్వమంటావు అంటే, నువ్వు వెయిటింగ్లో పెట్టి సారు మై దేకులుగా అని చెప్పేసి మాట్లాడతాడు. ఈయన మాట్లాడి ఏం చేస్తాడు, ఆడికి ఆగిండా అంటే ఆగలే, మళ్ళీ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టి ఎస్సీ కార్పొరేషన్లో బోర్ కోసము 4 లక్షల లోన్, మళ్ళా సబ్సిడీ లోన్ పెడతాడు. అది శాంక్షన్ అవుతుంది. ఎందుకు శాంక్షన్ కాదు, అక్కగారి పిఆర్ఓ నాయే, అధికార పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆయే, ఆయ్ అంటే ఆయ్, బాయ్ అంటే బాయ్, ఎంత కాడికంటే అంత కాడికి అన్న పని అవుతుంది. ఎందుకు కాదు? సో ఇదంతా జరిగింది. ఇదంతా ముచ్చట ఒక మిత్రుని ద్వారా నాకు సంబంధించిన ఆ వివరాలు తెలిసినాయి. మరి ఇది ఎట్లా తప్పు కదా అని చెప్పేసి నేను ఒక ప్రశ్నిస్తూ ఒక వీడియో చేసిన. ఆ వీడియో చేసినందుకు తమ్ముడు గాజుల శివరాజు ఏమంటాడంటే, ప్రవీణ్ సుంకర అనే వ్యక్తి నన్ను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను డబ్బులు అడిగిండు, అందుకే నేను ఈ వివరణ ఇచ్చుకుంటున్నా, నేను ఎక్కడ తప్పు చేయలేదు, నేను అప్లై చేసిన బీసీ కార్పొరేషన్ లోన్ను కూడా రద్దు చేయమని దరఖాస్తు చేసిన అని చెప్పేసి ఓ మంచి డ్రామా, ఒక స్క్రిప్ట్ ఒకటి రాసుకొని వీడియో చేసిండు. 15 నిమిషాల వీడియో. ఏమన్నాడో ఒకసారి మీరు కూడా ఎందుకు అంటే మీకు అర్థమవుతుంది. ఈ తమ్ముడే చూడండి, చాలా అమాయక చక్రవర్తి లాగా, ములుగు జిల్లా అమాయక చక్రవర్తి ఈ తమ్ముడే. చాలా శుద్ధపూస సత్యపూస అన్నట్టు హరిశ్చంద్రునికి తమ్ముడు అవుతాడు, సత్య హరిశ్చంద్రునికి. అనవసరంగా ఆయన అవమానించడం అవుతుంది. నమస్తే తమ్మి, నా పేరు ప్రవీణ్ సుంకర్. నువ్వు సుంకరా అన్నావు, నిన్న పేరు తప్ప వాళ్ళకి నువ్వు, అది నేను చెప్పిన. ఇక ఈ ముక్కు నవ్వుకుడు మాకంత ఏమి కానీ అయ్యో టార్గెట్ చేస్తూ చాలా తక్కువ కాలంలో మంచి పేరును సంపాదించుకున్నారట. అది ఇక్కడ మాట్లాడుకోవాలి. చాలా తక్కువ కాలంలో మంచి పేరుతో నీతి నిజాయితీ సంపాదించుకున్నందుకు గాను, మంచి పేరు తెచ్చుకున్నందుకు, నీతి నిజాయితీతో బతుకుతున్నందుకు నన్ను కొంతమంది కుల పేదలు అంటారు. ఈయన నిజం చెప్పాలంటే ఈ తమ్ముని సామాజిక వర్గం, నా సామాజిక వర్గం వేరు. నేను సామాజిక వర్గ దృష్టికి దాన్ని మాట్లాడతలేను. ఇక్కడ ఈ తమ్ముని ఊరు, నా ఊరు వేరు, జిల్లా వేరు, ప్రాంతం వేరు, ఇలా మంత్రి వేరు, మా మంత్రి వేరు, వీళ్ళ ఎమ్మెల్యే వేరు, మా ఎమ్మెల్యే వేరు, సంబంధమే లేదు. నేను దేని గురించి ప్రశ్నించినా అంటే, ఒక అధికార పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఉంటూ ఒక మంత్రికి ఆ సోషల్ మీడియా బాధ్యతలు నిర్వహిస్తూ రకరకాల పథకాలు ఎట్లా లబ్ధి పొందుతావు నువ్వు అనేది నా క్వశ్చన్. దానికి ఏమంటాడు, నన్ను టార్గెట్ చేస్తూ, నిన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం నాకేం పట్టిందయ్యా తమ్మి. ఇంకో మాట నువ్వు బ్లాక్మెయిల్ చేసిండు, నన్ను డబ్బులు అడిగిండు ప్రవీణ్ సుంకరి అని చెప్పేసి. ప్రవీణ్ సుంకర అన్నావు, గుర్తుపెట్టుకో, నీ పేరు గాజుల శివరాజు. నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నా, కరెక్ట్గా పలుకుతున్నా. నీ పేరు గాజుల శివరాజు, నా పేరు ప్రవీణ్ కుమార్ సుంకరి. ప్రవీణ్ సుంకర కాదు, ఫస్ట్ నా పేరేంటో పూర్తిగా తెలుసుకో తమ్మి శివరాజు. ఇంకేమన్నావు?
కొందరు మంచి పేరు బదనామని మాట్లాడుతుండేనా? ఆల్రెడీ నీ మంచి పేరు ఏడుంది? నీ ఇంటి పేరునే మార్చుకున్నావు, నీ కులం పేరునే మార్చుకున్నావు. మీ నాయన చంద్ర ఎంత బాధపడ్డాడో తెలుసా? అడిగి చూడు ఒకసారి. నాయనా నేను ఇట్లా నీకు ఇట్లా మాదిగ కులంలో మనం పుట్టినాం కదా, నేను కులం మార్చుకొని బీసీ 300 కాపు కులం సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. ఆయన మంచి పని చేసిందాను, షెబ్బాస్రే బిడ్డ అంటారా, లేకపోతే ఇంకేమన్నా రోడ్డు మాటలు తిడతారా? అడిగి చూడు ఒకసారి. ఏందా ఇది? వ్యక్తులు ముఖ్యంగా కుల సంఘ నాయకులు ఇది మనకు సంబంధం లేదు. నా మీద కంకణం కట్టుకొని మరి ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగిన తప్పు అని చెప్పేసి మనోడు మాట్లాడాడు. గాజుల శివరాజు సన్ ఆఫ్ చంద్రయ్య, సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కోఆర్డినేటర్. ఏమంటే టెక్నికల్ ఇష్యూ వల్ల. ఆ టెక్నికల్ ఇష్యూ ఏంటంటే, మళ్ళీ నేను ఇంకో స్టోరీ చెప్తాడు. నాకు ఆరోగ్యం బాగాలేకపోతే, నాకు క్రియాటిన్ అనే వ్యాధితో నేను బాధపడుతున్న సందర్భంలో మరి చూసుకున్నట్లయితే గచ్చిబౌలిలో చికిత్స పొందుతున్న ఆ సమయంలో రాజు యువ వికాసం నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఈయనకే వచ్చింది మెసేజ్. మరి తెలంగాణలో వేరే యువకులకు ఎవరికి రాలే, ఈయనకే వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జ్ పథకం పెట్టుకోవాలనే, మనలో ఎవరు చదువుకోవాలనే. సో ఈయనకు వచ్చిందట మెసేజ్. ఈయనకు శాత కాక సరే ఆరోగ్యంతో ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితులు మనం ఎప్పుడు కూడా ఎవరి ఆరోగ్య పరిస్థితులు కూడా మనం కించపరచొద్దు, తప్పదు. సరే నీ ఆరోగ్యం బాగాలేకపోతే బాగుపడాలి. ఒక అన్నగా నీ ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలని, మీ కుటుంబం ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్న శివరాజు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదట. వాళ్ళ ఊర్లో మీసేవ ఆయనకు ఫోన్ చేసి, అన్న నేను దవాఖానలో ఉన్నా, నాకు రాజు యువ వికాసం ఒక మెసేజ్ వచ్చింది, నా పథకానికి నన్ను అప్లై చేయవా అని అడిగిందట. అడిగితే ఆ అన్న మీసేవలో ఉండే అన్న ఏమన్నాడట, తమ్మి నేను బయట ఉన్నా, నేను లేను, ఇవాళ కాదు రేపు చేస్తానదట. మరి రేపటిదాకా ఆగే ఒప్పుకుండదా? మంత్రి గారే అనుసరుడా. ఏం చేసిండు, ఇంకో దోస్తుకు ఫోన్ చేసి, అరే తమ్మి దోస్తు ఇట్లా పథకం వచ్చింది రాబాయ్, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అది తీసుకొని ఆ పథకానికి నాకు అప్లై చేయని చెప్పిందట. చెప్తే ఆ దోస్తు పోయి ఆ దోస్తుకు నిజంగా చెప్పాలంటే దోస్తాన్ల కులం మతం ప్రాంతం భేదం ఏం చూడొద్దు. కానీ ఆ దోస్తు ఉన్నూరుడైనా ఒక్కూరుడైనా పక్కూరుడైనా ఈయన సోషల్ మీడియా జిల్లా మొత్తం వెలుగుపెడుతున్నప్పుడు మనోడు సామాజిక వర్గం ఏందనేది తెలిసి ఉంటుంది. నాకేం తెలిసినప్పుడు వాళ్ళ ఊరోని తెలియదా, వాళ్ళ పక్కూరోని తెలియదా? సో ఆయన పోయి ఈయన ఎస్సీ అనే విషయం మర్చిపోయిందో లేదో, లేకపోతే కావాలని చేసిండో, లేకపోతే టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నాడు. బీసీ 300 కాపు, బీసీడీ 300 కాపు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసిండు. మీకు చూపిస్తా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇగో ఇది బీసీ గాజుల శివరాజు, ఇది ఆయన పేరు. నీ పేరేగా శివరాజు, ఇది నీ పేరే. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫామ్ 3/A ఇచ్చిన సర్టిఫికేటు. మార్చి 2025 మార్చి 19 తారీఖు నాడు నువ్వు తీసుకున్న సర్టిఫికేట్ ఇది. ఇది అప్లికేషన్ నెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసము. ఈ డీటెయిల్స్ అన్ని మీ జిల్లా కోడ్, మీ మండలం కోడ్, మీ విలేజ్ కోడ్ ఉన్నాయి. రంగాపురం గ్రామంలో గోవిందరావుపేట మండలం ములుగు జిల్లాలో పుట్టిన గాజుల శివరాజు సన్ ఆఫ్ చంద్రయ్య ఏం చేసిండు, షెడ్యూల్ కాస్ట్కు సంబంధించినటువంటి 300 కాపు 20 BCD అనే కమ్యూనిటీకి రికగ్నైజ్ అయినట్టుగా ఒక కులం సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఈ కులం సర్టిఫికేట్ ఇచ్చిన తహసీల్దార్ ఎవరయ్యా అంటే నెల్లూట్ల సృజన్ కుమార్. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. మరి ఈయనేం చెప్తుంది తమ్ముడు, టెక్నికల్ ఇష్యూ వల్ల ఎస్సీ అని పడవై బీసీ అని పడ్డది. సరే నిజంగా మనం ఈ యొక్క చిన్న లాజిక్ చూద్దాం, టెక్నికల్గా అదే టెక్నికల్గా లాజిక్ చూద్దాము. ఇగో ఇది కీబోర్డ్ అన్న, ఇది కీబోర్డు. మీరు మంచిగా చూడ్రి, కొత్త కీబోర్డ్ అంటారు దీన్ని. ఎస్ అనే పదం గీడ ఉంది, సి అనే పదం గీడ ఉంది. ఎస్సీ అనే దానికి అప్లై చేసుకుంటే ఎస్సీ అనే పదానికి ఎస్ కొట్టాలి, సి కొట్టాలి. దీని పక్కన డి ఉంది, ఇటు పక్కన ఏ ఉంది, ఇటు పక్కన ఏడ బి లేదు. పుసుకున్న ఎస్ కొట్టబోయి బి గి ఏమన్నా కొట్టింది అనుకుంటే లేదు. బి కంప్లీట్గా కుర్చీ పడుకుంటుంది, ఈడ బి ఉంటుంది. ఈడ బి ఇట్లా కొడితేనే బీసీ అని పడుతుంది. మళ్ళీ బీసీ అని పడి అందులో కూడా 300 కాపు అని మరి ఎస్పెషల్గా పడుతుందట. ఇక 300 కాపు బీసీడి అని ఎస్పెషల్గా పడుతుందట, 300 కాపు బీసీడీ అని. ఇది టెక్నికల్ ఇష్యూ అట. మళ్ళీ దీన్ని ఆయన నెల్లూట్ల సృజన్ కుమార్ తహసీల్దారు, గోవిందరావుపేట తహసీల్దారు సర్టిఫై చేస్తారట. ఇలా డేటు ఈ సర్టిఫికేట్లు అన్నీ కరెక్ట్ వస్తాయట. దీని కాన్స్టిట్యూషన్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇవన్నీ కరెక్ట్ వస్తాయట. ఏది ఒక్క అక్షరం కూడా పొల్లిపోదట. ఎందుకు తీసుకున్నాడు ఈయన 2025 మార్చు 19 తారీఖు నాడు తీసుకున్నాడు. యాద పెట్టుకోరి. ఇది బీసీడీ 300 కాపు సర్టిఫికేట్. మళ్ళీ గిరే గాజుల శివరాజు ఏం చేసిండు, ఆగస్టు 1 తారీఖు నాడు, ఆగస్టు 1 2025లో చాలా మనోడు మామూలు వేరేవి కాదు, డబల్ వేయం అన్నట్టుగా ఎస్సీగా మాదిగా 31 ఎస్సీ కింద మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. అంటే 5 నెలల క్రితం మార్చిలోనేమో బీసీడీ 300 కాపు సర్టిఫికేట్ తీసుకుంటాడు.
అదేదో ఇందిరమ్మ యువ వికాసమో, రాజీవ్ యువ వికాసమో, సోనియా గాంధీ యువ వికాసమో, రాహుల్ గాంధీ యువ వికాసమో, ఏ వికాసం అవుతున్నాడు ఆయన తీసుకున్నాడు. మార్చిలో అప్లై చేసిండు. దానికి అప్లై చేసి 5 నెలల తర్వాత మళ్ళీ ఇంకో లోన్కి అప్లై చేయాలి. దానికోసం ఏం చేసిండు, 5 నెలల తర్వాత ఆగస్టు 21 ఫస్ట్ ఏమో మార్చి 19 2025లో ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఆగస్టు 1 2025లో బీసీడీ మున్నూరు కాపు సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇక చూసుకో బీసీడీ సర్టిఫికేటే ఇక్కడ తీసుకుంటాడు. మార్చిలో బీసీడీ సర్టిఫికేట్ తీసుకుంటాడు, ఆగస్టులో ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటాడు. తీసుకొని అటు బీసీ కార్పొరేషన్లో లోన్ అప్లై చేస్తాడు, ఇటు ఎస్సీ కార్పొరేషన్లో లోన్ అప్లై చేస్తాడు. మళ్ళా ఈయన ఇంకొక తమాషా కథ ఒకటి చెప్తాడు. ఆ లెటర్ ఏది, లెటర్ అయినా నాది తప్పు జరిగిపోయింది, ఆ తప్పుకి క్షమించండి అన్నట్టుగా ఒక లెటరు ఇచ్చేసి మొత్తానికి మీడియాకు రిలీజ్ చేస్తాడు. సరే ఆయన మాట్లాడిన పురా విన్నాం. సమానంగా 4 వికాసం అని పడింది, పడడం లేదు, నాకు క్రియాటినైన్ ప్రాబ్లం వచ్చింది, అంతే చెప్పిన శివరాజు నేను ఇన్కమ్ సర్టిఫికేట్ అయింది, మా ఊరికి కొంచెం రాజీవ్ వికాసం అప్లై చేయండి అని చెప్పడంతో అప్పటికే అతను యథావిధిగా వచ్చిన కుల సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అప్లై చేసిండు. ఇది నేను ఒక 3 రోజుల తర్వాత చూసుకున్నాను. చూసుకున్నాక ఆ మీ సేవ అతను అడగ్గా ఏమన్నాడంటే ఏమన్నాడు అని పడింది. అదేంది అబ్బా కమలాసన్ యాక్టర్, అదేంది బీసీ, అదే అట్టెట్లా పడుతుంది, అది అట్టెట్లా పడుతుంది భయ్. నువ్వు అప్లై చేసుకున్నావు బీసీడీకి, మున్నూరు కాపు సర్టిఫికేట్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు అప్లై చేసుకున్నావు, అది వచ్చింది, ఆ పథకంలో కూడా నీకు పేరు వచ్చింది, ఓకే అయింది, వెయిటింగ్ లిస్ట్లో ఉంది, అదేందని ఎందుకు కడతావు? గదే తమాషా దేకో పైసా ఫేకో. అరే ఇంటి పేరు గాజులనట. చాలా మంది మున్నూరు కాపులలో వేరే దానిలో గాజులలో ఉన్నారు కాబట్టి ఈయన ఎస్సీ కాదనుకోని వీళ్ళ ఫ్రెండ్ బీసీడీ కింద మున్నూరు కాపునే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినట. అయ్యా నా పేరు ప్రవీణ్ సుంకరి అనే ఇంటి పేరు ఉన్నోళ్ళు నేను చెప్తే మీరు మీ అందరూ తెలుసు, చూసిన వాళ్ళందరికీ సుంకరి అనే ఇంటి పేరు ఉన్నోళ్ళు మన ఏమంటారు పద్మశాలీలలో ఉన్నారు, గౌడ్స్లలో ఉన్నారు, కమ్మలో ఉన్నారు, వెలమస్లో ఉన్నారు. అంతేందుకు ఒక ప్రొడ్యూసర్ ఉంటారు అనిల్ సుంకర అని, ఇంకో బీజేపీ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఒక అక్క మౌనిక సుంకర అని, చాలా మంది ఉన్నారు. ఇంకా నా దోస్తులు గణేష్ సుంకర్ అని చెప్పేసి గణేష్ సుంకరి గౌడు చండు రాలేదు మా దోస్తు, ఒక జర్నలిస్ట్, ఆయన కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తాడు ఓన్లీ. ఇట్లా ఇప్పుడు నేను మౌనిక సుంకర మా ఇంటి పేరు ఒకటి, ఆమె నేను ఒకటే అయిపోతామా? అనిల్ సుంకర ప్రొడ్యూసర్ ఉంటాడు, ఆయన నేను ఒకటే అయిపోతామా? గణేష్ గౌడ్ సుంకర్ ఉంటాడు, ఆయన నేను ఒకటే అయిపోతామా? ఇంటి పేరు ఉంటే మాత్రం కులం ఆయన అనుకున్నాడట, ఈయన అప్లై చేసిందట, అది లోన్ వచ్చిందట. అరే ఇదైతే జరిగింది అని చెప్పేసి తమ్ముడు శివరాజు చాలా బాధపడిపోతుంది ఆ ఫేస్లో. అయ్యో అని చెప్పినాక అయ్యో ఇప్పుడు నాకు వచ్చిన రాజీవ్ వికాసం పోయింది, వస్తుందో రాదో తెలియదు, కొత్తగా అప్లై చేసి ఉంటే అయిపోద్ది కదా అని అప్లై చేసుకున్నాను. నిజంగా ఎప్పుడు ఒక సర్పంచ్ ఊర్లో ఒక వార్డు మెంబర్ ఏదైనా పథకానికి అప్లై చేసుకుంటే ఎవరికి వచ్చినా రాకపోయినా వాళ్ళకి వస్తుంది. ఈయన జిల్లా పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జు సీతక్కకు ఎడమ చేయి దిక్కుంటాడు, కుడి చేయి దిక్కుంటాడు. ఈయనకంటే వస్తుందో రాదో అనుకుంటాడు ఆ పథకం. ఇక ఎవరికన్నా ఇప్పుడు నిజంగా ఈయన చూడు ఎంత అమాయకంగా ఉండు, అబ్బాబాబా చంటి ఎంత ముద్దుకున్నారు ఆయన. నువ్వు నేను చూస్తుంటే అమాయక చక్రవర్తికి ఓ గాజుల శివరాజు అని పేరు పెట్టినట్టుంది. నీ పేరు గాజుల శివరాజు కాదు, గాజుల శివరాజు కాదు నీ పేరు, అమాయక చక్రవర్తి అని పెట్టాలి. చక్రవర్తి వరల్డ్ నెంబర్ 1 పెట్టాలి నాయన నీకు. అమాయక చక్రవర్తి వరల్డ్ నెంబర్ 1, వరల్డ్ నెంబర్ 1 అమాయక చక్రవర్తి. చూడు ఎంత అమాయకంగా పెట్టిన పేరు. చేసి అంతా చేసి అయ్యయ్యో ఇట్లా జరిగిందా నాకు తెలియదు, ఇంత పొరపాటు జరిగిపోయిందా, ఓయమ్మ ఓ నాయన అంటే ఆయన చచ్చిపోయినాడు పాపం. ఓయమ్మ ఏందయ్యా ఇదేందయ్యా ఇది అంటాడు. అట్లా ఏం తెలియనట్టు ఎట్లా పెట్టింది ఎడ్డు ముఖం, ఏసీ అంత ఏసీ ఏం తెలియనట్టు ఎడ్డు ముఖం పెట్టి ఇక పథకం వస్తో రాదు అనుకున్నట్టు. నీకు మున్నూరు కాపని పడిందబ్బా అని చెప్పి అబ్బబ్బా సార్ మరి అదే విషయం చెప్పండి, నాకు బోర్ శాంక్షన్ అయింది, నాకు బోర్ ఈ బోర్ ఎలా శాంక్షన్ అయిందంటే మళ్ళీ ఎక్కడ పోయాది ఈ బోరు ఈ సర్టిఫికేట్ కింద అప్లై చేసుకుంటాడు తమ్ముడు గాజుల శివరాజు సన్ ఆఫ్ చంద్రయ్య, రంగాపూర్, గోవిందరావుపేట మండలం, ములుగు జిల్లా. ఈ 8వ నెల 2025 8 నెల 1 తారీఖు నాడు
ఎస్సీ మాదిగ కింద క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుని ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా బోరు దీని కింద అప్లై అవుతుంది. బోరు దీని కింద సబ్సిడీ కింద శాంక్షన్ అవుతుంది. సో అట్లా రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి అట్లా ఆ పథకం పొందుతాడు. సీతక్క గారిని రాజకీయంగా ఒక్క నిమిషం మాట్లాడదామని ఇప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి తప్పు కూడా చేయలేదు. అవకాశంగా తీసుకొని ఒక్క నిమిషం క్యాస్ట్ సర్టిఫికేట్ ను కూడా రిజెక్ట్ చేయమని పెట్టిన దానికి వాళ్ళు కూడా కలెక్టర్ లెటర్ పెట్టి ఒక డిఎల్ఎస్సి మీటింగ్ పెట్టి రిజెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సరే అని నేను అక్కడితోటి ఆగిపోయాను. సరే అది అయినాకనే నాకు బోర్వెల్ ఇవ్వండి అని చెప్పి నేను ఆగిపోయి ఉన్నాను. దీన్ని కొందరు ఇట్లా కూడా మీరు ఒక నిమిషం ఆలోచించాలి. నాకు 300 కాపా లోన్ అప్లై చేస్తా, అది క్యాన్సిల్ చేసేది, ఈ బోర్వెల్ ఇవ్వండి అని చెప్పేసి అడిగిందంట. సార్ దొరికిండు దొంగ. ఇప్పుడు కాదు, వీడియో ఓపెన్ చేసే కాడికెళ్ళి దొరికిండు చాలా క్లియర్గా. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే నిజంగా వాడు దొంగతనం చెప్పొద్దు, రాకేం తెలుసు అనాలి. కానీ అయ్యో నేను కాదు, నా భుజం మీద గుమ్మడికాయలు లేవన్నట్టు మొత్తం చూడరు. ఆ యాక్టింగు, ఆ స్క్రిప్ట్ అంతా చూడరు. సరే నాకు అది బీసీ అది తప్పు పడింది కాబట్టి అది క్యాన్సిల్ చేయరి, నాకు ఈ బోర్వెల్ దాన్ని ఇయ్యరంట. ఎట్లా నీకు బోర్వెల్ ఎట్లా ఇస్తారు? నువ్వు దళిత బంధు తీసుకుని 5 ఏళ్ళు కంప్లీట్ కాలే కదా, 5 ఏళ్ళు కంప్లీట్ కాకముందుకు నీకు ఇంకో పథకం సబ్సిడీ కింద ప్రభుత్వ పథకం వర్తించదు. దళిత బంధు పథకం స్కీమ్ కింద ఉన్న నియమాల ప్రకారం నీకు ఎట్లా ఎట్లిస్తారు? నీకు ఇది ఇయ్యమని అడిగినావా? నువ్వు ఒప్పుకున్నట్టే కదా. రైట్. అవకాశంగా తీసుకొని కొందరు యూట్యూబర్లు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, గాజుల శివరాజు యూట్యూబర్లు అనకు. యూట్యూబర్లలో రకరకాలు ఉంటారు, అర్థమవుతుందా? టూరిజం వీడియోలు చేస్తారు, హోమ్ టూర్లని, హెల్త్ వీడియోలని, రకరకాల వీడియోలు చేస్తారు. గుర్తుపెట్టుకో, నా పేరు ప్రవీణ్ కుమార్ సుంకరి, నేను జర్నలిస్ట్ని మాట్లాడుతున్నా. యూట్యూబర్ అన్నా సరే, యూట్యూబ్లో చేస్తున్న జర్నలిస్ట్ని, డిజిటల్ జర్నలిస్ట్ని. యూట్యూబర్ అంటే చాలా అర్థాలు వస్తాయి. ఇప్పుడు నువ్వేంటిది, నువ్వు పిఆర్ఓవా బ్రోకర్వా? నువ్వు పిఆర్ఓవా చెంచావా అంటే నీకు ఎంత మండుతుంది? అట్లా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇని మతిలో పెట్టుకో. ఇంకోరు నాన్నకు ముఖ్యంగా నద్దునూరి మధు ఈయనకు మిత్రుడు. ఒక 6 నెలల కింద పరిచయం అయింది. ఒక దాని ఏమంటారు, ఒక ప్రెస్ క్లబ్ లాంటి ఒక మీడియా సమావేశంలో పరిచయం అయ్యిండు. మంచి సమాజం మీద ఇట్లా వార్తలు, నిజాలు, దీని మీద ఇష్టంతో గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేసే వ్యక్తి అది పక్కన పెట్టుకొని జర్నలిజం చేసి జర్నలిజంలోకి వచ్చిండు. ఆయన కూడా యూట్యూబర్ అంటున్నావు. నువ్వు ఏం చదువుకునేవా? నా చదువు గురించి మాట్లాడతాను ఇంకా తర్వాత ఈ తమ్ముడు. సరే నువ్వు నేను ఎట్లా చదువుకున్నావు ఏమో నాయన నీకు తెలుసా? ఇంటర్ కాడికి వెళ్ళి ఇంటర్ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ కాడికి వెళ్ళి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఎడ్ వరకు కూలి పని చేసి పత్తేర పోయినా, అమాల్ పనికి పోయినా, సిమెంట్ పనికి పోయినా. మా ఇంటి పక్కల ఒక నాయనమ్మ ఉంటుంది, వాళ్ళు గౌడ్సు, పొలవన్ రామలమ్మ ఆమె పేరు. ఆమె అమ్మాయి ఒడిషన్కి పోయిన 2 రోజులు జ్వరం వచ్చి చల్ల చెమటలు పెట్టి జ్వరం వచ్చినాయి. ఆ వచ్చిన పైసలతో ఎగ్జామ్ ఫీజు కట్టుకొని పరీక్షలు రాసినండి. ప్రవీణ్ సుంకరి అన్నట్టు పరీక్షలు రాసి జర్నలిస్ట్ అయినా పైరవీలు చేసి పిఆర్ఓ వాళ్ళే తమ్మి గాజుల శివరాజు రాసి పెట్టుకో. మళ్ళీ ప్రవీణ్ సుంకర కాదు, ప్రవీణ్ కుమార్ సుంకరి. ఇంకోసారి తప్పు వాళ్ళకి ఇప్పుడు బాగా యాదు ఉండాలి నీకు ఈ పేరు. డబ్బుల కోసం నన్ను ఒక 20 రోజుల కాంచెల్లి ఫస్ట్ బెదిరించసాగారు. డబ్బుల కోసం 20 రోజుల కాంచెల్లి ఫస్ట్ బెదిరించసాగారు. ఆ బెదిరింపులకు నేను లొంగకపోతే ఇట్లా వీడియోలు చేసి పెడుతున్నాను మాట్లాడాడు. 20 రోజుల కాడికి వెళ్ళి అంటున్నావు కదా. అసలు నాకు ఈ సమాచారం తెలిసింది వారం 10 రోజుల క్రితం. అసలు నువ్వు డబ్బుల కోసం అంటున్నావు కదా. నేను మీడియాలోకి వచ్చి 14.5 సంవత్సరాలు అవుతుంది. నేను ప్రజాశక్తి జర్నలిజం ట్రైనింగ్ బ్యాచ్లో ట్రైన్ అయినా. అరుణ్ సాగర్ గారు చనిపోయారు, ఖమ్మం అయినది, ఆయన నాకు గురువు. భరత్ రెడ్డి గారు నాకు గురువు. రచన జర్నలిజం కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఉంటాడు, ఉమామహేశ్వరరావు గారు, ఆయన మాకు పాఠాలు చెప్పిండు. సతీష్ చంద్ర సార్ మాకు పాఠాలు చెప్పిండు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాకు పాఠాలు చెప్పారు. బత్తుల నరహరి గారు, మోత్కూరి నరహరి గారు తెలుగులో వార్తలు ఎట్లా రాయాలి చెప్పిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్కరి దగ్గర కూడా నయా పైసా ఛాయ్ దాయికి వస్తాను నేను, అంతే. ఎక్కడ కూడా నయా పైసా నేను తీసుకున్నట్టు నిరూపించు తమ్మి గాజుల శివరాజు, సన్ ఆఫ్ చంద్రయ్య. నేను ప్రవీణ్ కుమార్ సుంకరి మాట్లాడుతున్నా, సన్ ఆఫ్ జగదీశ్వర్. ఎక్కడ ₹1 తీసుకున్నట్టు కానీ. నీకు ఫోన్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిన అంటున్నావు కదా. నీకు ఫోన్ చేసిందా, వాట్సాప్ చేసిందా, మెయిల్ చేసిందా, టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినా, నీకు పోస్ట్లో ఉత్తరం రాసిందా, ఎట్లా నేను డబ్బులు అడిగిందో నువ్వు బయట పెట్టు. నువ్వు దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నావు బాయ్. ఇక్కడ చూడిగో, ఎస్సీ మాదిగ సామాజిక వర్గంలో తీసుకున్న సర్టిఫికేట్ ఇది. ఎప్పుడు ఆగస్టు 2025లో బీసీడీ 300 కాప్ కింద మార్చి 19 2025 సర్టిఫికేట్ తీసుకున్నావు. దీంతో పాటు అయ్యో ఇది నువ్వు దళిత బంధు కింద ఇది ఉల్టా ఉంది, దీన్ని ఉల్టా చేయాలి. నువ్వు వాళ్ళని ఉల్టా చేసినవి, దీన్ని ఉల్టా చేసేది పల్టా చేస్తుంది. ఇది దీంట్లో ఇక్కడ ఉంది నీ పేరు.
గాజుల శివరాజు మీ భార్య పేరు ఉంది, ఒక మంచి పోరాట యోధురాలు ఆమె పేరులో ఉంది. ఆ పేరు కూడా నేను చెప్పను, ఎందుకంటే మీ భార్య అంటే నాకు చెల్లెతో సమానం, ఆమెను గౌరవిస్తాను నేను. నువ్వు అన్నావు కదా మా భార్యను వేధించుర్రు, ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టరని. ప్రవీణ్ కుమార్ సుంకర్తో మాట్లాడుతున్నావు, ప్రవీణ్ కుమార్ సుంకర్ గురించి మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. ఇక నీకు ఇక ఉంది నీ కథ, ఈ గాజుల శివరాజు అనే ఈ కథ వీడికెళ్ళి అంతా నీ లైన్ ఇది. గోవిందరావుపేట మండలం నీకు మహేంద్ర ట్రాక్టర్ వచ్చింది, సో నువ్వు దాంతో దున్నుకుంటున్నావా, నువ్వు ఇసుకోగొడుతున్నావా, ఏ ఆకులు వేసుకోగొడుతున్నావు, నేను మాట్లాడలేదా, ఇంకా అవి మాట్లాడతాం మళ్ళీ ఇంకా అలాగుంటుంది ముచ్చట, అట్లుంటుంది మనతోని, అర్థమవుతుందా? సో ఇది ఇది నీ రేషన్ కార్డులో ఏం పెట్టుకున్నావు తమ్మి? నువ్వు ఏం మనిషిరా భయ్యా నువ్వు? గాజుల ధృవతార చౌదరి, గాజుల ఆరాత్రిక చౌదరి, గాజుల సరే ఈ చెల్లె పేరు వద్దు మనం అనుకున్నాం, గౌరవిద్దాం. గాజుల శివరాజు ఏందా ఇది? నేను చూడంగానైతే తప్పు అనుకోవద్దు. ఎస్సీ బిడ్డలు కానీ ఎక్కడ కూడా మహారాజులను పెట్టుకోగా చూసినా, అక్కడక్కడ రావులు రేట్లను పెట్టుకొని చూసినా, చౌదరిని పెట్టుకోగానే ఏదో చూలే. ఒకవేళ ఒకవేళ పెట్టుకుని ఉండుంటే సరే తప్పు నాది అనుకుంటా, ఒప్పుకుంటా. ఇది రేషన్ కార్డులో ఇది ఇట్లా ఉంది కథ. అయ్యో, ఇందిరా డైరీ పైలట్ ప్రాజెక్టు, ఇందాక చెప్పినా కదా, ఇందిరా డైరీ పైలట్ ప్రాజెక్టు. గాజుల శివరాజు నీ పేరేనా తమ్మి? ఇది గాజుల శివరాజు నువ్వే కదా. ఈడ కూడా గాజుల శివరాజు ఇన్కంలో మీ సేవలో ఇన్కమ్ ప్రకారం నీ పేరు గాజుల శివరాజు అని ఉంది. ఇది నీ రేషన్ కార్డు నెంబరు 1989 8వ నెల 18వ తారీఖు నాడు పుట్టినావు. ఇక తమ్మునివే, అట్లా కూడా తమ్మునివే. నీకు నాకు ఒక 2-3 రోజుల బర్త్డే ఉంది, మనం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం రా హైదరాబాద్కి. ఫోన్ చేసినా డబ్బుల కోసం డిమాండ్ చేసినా అన్నావు కదా, చేస్తా ఫోన్. నీ బర్త్డే రోజు ఫోన్ చేసి నీకు బర్త్డే విషయం చెప్తా. సో ఇలా నువ్వు ఏం చేసినావు, మీ ఆయన పేరు ఉంది. నువ్వు ఇందిరా డైరీ పైలట్ ప్రాజెక్ట్ కింద మున్నూరు కాపు కార్పొరేషన్ సొసైటీ దీని కింద నువ్వు అప్లై చేసుకున్నావు. ఇది నిజమా కాదా? ఇది నీ పేరా కాదా? నీ తెలియకుండా నీ రేషన్ కార్డు బయటకు పోయిందా? నీ తెలియకుండానే నీ డేట్ ఆఫ్ బర్త్లు బయటకు పోయినా? నీ తెలియకుండా నీ ఇన్కమ్ సర్టిఫికేట్ బయటకు పోయిందా? నువ్వు తెలియకుండానే నీ ఫోన్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, నేను దీన్ని బ్లాక్ చేస్తున్నా. అది నా సభ్యత, నా సంస్కారం. గాజుల శివరాజ్ సన్ ఆఫ్ చంద్రయ్య, గుర్తుపెట్టుకో. ఇక నీ తెలియకుండా నువ్వు డిగ్రీ పాస్ అయినావా తమ్మి? సరే పాస్ అయితే పాస్ అయ్యి వచ్చలే. నువ్వు డిగ్రీ పాస్ నీ తెలియకుండా ఎంత పోయింది, నీ తెలియకుండా మీ ఇంటి నెంబరు, మీ ఊరు, నీ ఫోన్ నెంబరు ఇదంతా ఎట్లా పోతుంది తమ్మి? మీ డోర్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఇవన్నీ ఇన్కము, బీసీడీ ఇవన్నీ ఎట్లా పోతాయి తమ్మి? నీ తెలియకుండానే పొరపాటు జరిగిందా? టెక్నికల్ ఇష్యూ వల్ల పోయినా? టెక్నికల్ ఇష్యూ వల్ల నీకు తెలియకుండా నీ ఫోన్లో ఉంచి నీ ఫ్రెండ్ ఫోన్లోకి నీ డిగ్రీ సర్టిఫికేట్, నీ ఇన్కమ్ సర్టిఫికేట్, నీ క్యాస్ట్ సర్టిఫికేట్, నీ డోర్ నెంబరు, నీ రేషన్ కార్డు నెంబరు, మీ నాయన పేరు, నీ 2 ఫోన్ నెంబర్లు ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్తో సహా, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లు అన్నీ పోతాయి. అన్నీ పోయి నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, మున్నూరు కాపు డైరీ ప్రాజెక్టులో నీకు అప్లై చేసుకుంటావు. ఇవన్నీ చేసుకున్నది కాక ఇవన్నీ చేసుకున్నట్టు పలానా తమ్ముడు శివరాజు పాపం అన్నందుకు డబ్బులు బ్లాక్మెయిల్ చేసిన చెప్పేసి నన్ను అంటావా నువ్వు? నా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి భయ్. నువ్వు ప్రభుత్వ పథకాలను మిస్యూజ్ చేసినావు అనేందుకు నా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి. నేను నిన్ను డబ్బులు అడిగినట్టు ఏ ఒక్క ఆధారం చూపిస్తావు? వాట్సాప్ స్క్రీన్ షాట్ పెడతావా? ఇన్స్టాగ్రామ్లో నీకు మెసేజ్ చేసినా, టెలిగ్రామ్లో మెసేజ్ చేసినా, మెయిల్ చేసినా, ఫోన్ చేసినా, ఈ ఫోన్కి చేసినా, ఇట్లాంటి ఫోన్ స్మార్ట్ ఫోన్ తోటి చేసినా, లేకపోతే వెనక రింగ్ చేసేది ఉంటుంది కదా, నెంబర్ వచ్చేది, ల్యాండ్లైన్ ఫోన్కి చేసినా, లేకపోతే నీకు దాని ఏమంటారు పోస్ట్ రాసినా, మీ ఇంటికి వచ్చి అడిగినా, మనిషిని పంపించినా, ఆధారం చూపించి మాట్లాడు. లేకపోతే పొద్దుగా ఇప్పుడు చేసినావు కదా 15 నిమిషాల వీడియో, 15 నిమిషాల వీడియో చేసినావు కదా. ఇప్పుడు ఈ 15 నిమిషాల వీడియో చేసినట్టే రేపు ఒక 2 నిమిషాల వీడియో చేసి ప్రవీణ్ అన్న ఏదో తెలియక జరిగిందే, జర్నలిజం చేసినాం మేము, జర్నలిజంలో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎవరికి చూసుకున్నా 4 లక్షల కంటే ఎక్కువ ఉండదు, చెప్పండి ఒక్కసారి చెప్పండి అని చెప్పి కూడా అడిగినా. ఒక ఆలోచనలో అక్కడ కూడా ఎలాంటి తప్పు కూడా చేయలేదు. ఇప్పుడు నాకు బోర్వేలు ఇవ్వండి అని చెప్పి నేను వేసి దీన్ని సీతక్క గారికి 2 లక్షల కంటే ఎక్కువ ఉండదు. అట్లాంటిది ఈ రిజర్వేషన్స్ ఎక్కువనా, బీసీ రిజర్వేషన్స్ ఎక్కువనా? తమ్ముడు మంచి పాయింట్లు పెడతారు మధ్యలో. ఏమంటారు అంటే బీసీ రిజర్వేషన్ ఎక్కువనా, ఎస్సీ రిజర్వేషన్ ఎక్కువనా? నేను కులం మార్చుకోవాలని కూడా ఎస్సీలకే ఎక్కువ ఉంటాయి కదా, ప్రభుత్వ పథకాల ఫలితాలు ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి మాట్లాడుతారు. బీసీ సర్టిఫికేట్ తోటి ఒకవేళ లోన్ వస్తే ఆ లోన్ నాకు ఎట్లా వస్తుంది మీరే ఆలోచించండి ఒకసారి. చెప్తా ఎట్లా వస్తుందో చెప్తా. ఇప్పుడు అయినా ఇంకో విషయం, మన వాళ్ళు చదువుకున్నారు కదా, బాగా మేము చదువుకున్నాం, మేము జర్నలిజం చేసినాం, మేము జర్నలిజంలో దిగినప్పుడే మేము ఏది మాట్లాడాలో మాకు తెలుసు, ఎంత మాట్లాడాలో తెలుసు, బరాబర్ తెలుసు. ఎస్సీకి రిజర్వేషన్స్ ఎక్కువనా, బీసీకి రిజర్వేషన్స్ ఎక్కువనా? అయిపో ఏడు దొరికినావు కదా. బీసీ రిజర్వేషన్స్ ఎక్కువనా, ఎస్సీ రిజర్వేషన్స్ ఎక్కువనా నువ్వు? మరి ఎస్సీ రిజర్వేషన్ ఎక్కువైనప్పుడు
ఎస్సీ రిజర్వేషన్లు నువ్వు తీసుకుంటున్నప్పుడు తీసుకో, ఎవ్వరు ఇబ్బంది పెడతలేరు, ఎవ్వరు ఇబ్బంది పడతలేరు. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్సీలకైనా మైనార్టీలకైనా ఇంకొకరికైనా. నేను బండి సంజయ్ మాట్లాడినట్టు 80% అన్నా మనం అని మాట్లాడా. ఎవరికి వచ్చే రిజర్వేషన్ రాజ్యాంగం అప్పటి పరిస్థితుల తగ్గట్టు ఇచ్చింది, ఏని దాని దగ్గర నువ్వు తీసుకో. కానీ నువ్వు బీసీ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేసుకుంటావు భయ్? అంటే ఎట్లా వస్తుంది నాకు అని అడిగినావు కదా, నేను బీసీ లోన్ నాకు ఎట్లా వస్తుందని అడిగినావు కదా, ఎట్లా వస్తుందో చెప్పనా? నువ్వు అధికార పార్టీ ప్రతినిధివి కాబట్టి, అధికార పార్టీ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాబట్టి, సీతక్కకు నమ్మిన బంటువు కాబట్టి, సీతక్కకి ఏ పని కావాలన్నా నీ ద్వారా చేస్తావు కాబట్టి, సీతక్కకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఆ రీల్స్ ఆ పోస్టులు ఎట్లా వైరల్ కావాలనో ఎట్లా రీచ్ రావాలని నీకు తెలుసు, నువ్వు చేస్తావు కాబట్టి నీకు అవన్నీ వస్తాయి. నువ్వు మంత్రి గారి అనుచరుడు కాబట్టి వస్తాయి. నువ్వు అంటున్నావు సీతక్కని బదనాం చేస్తున్న మధ్యలో సీతక్కని లాగుతురని. గుర్తుపెట్టుకో, సీతక్క మీద నేను ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఓన్లీ గాజుల శివరాజ్ నీ గురించి మాత్రమే మాట్లాడినా, నువ్వు చేసిన సబ్సిడీల మోసం గురించి మాత్రమే మాట్లాడినా, నీ దొంగ సర్టిఫికేట్ల గురించి మాత్రమే మాట్లాడినా. మధ్యలో రీల్స్ అక్క సీతక్క అన్న. ఎందుకన్నా అంటే ఈ ముచ్చట సీతక్కకి తెలవాలి. సీతక్కకి తెలిస్తే నిన్ను షీరి చింత కడుతుంది, కోదనే ఎక్కించి కొడుతుంది. ఆడిదాకా వద్దానే నువ్వు మధ్యలో ఈ వీడియోలు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాని నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నావు. నేను నీ మీద వేసే ఆరోపణలకి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నీ దగ్గర ఏం ఆధారాలు? నేను డబ్బులు అడిగినట్టు 100 సార్లు అడుగుతున్నా ఈ మాట. నిజంగా నువ్వు గాజుల శివరాజ్ సన్ ఆఫ్ చంద్రయ్య అయితే నేను నిన్ను డబ్బులు అడిగినట్టు నిరూపించరా భయ్, నిరూపించు. లేకపోతే సారీ చెప్పు, రేపు ఈ వీడియో చూసి మళ్ళీ సారీ చెప్పు. నీకు మొన్నటి వీడియో నేను నాకు పంపాల్సిన అవసరం కూడా లేదు, ప్రజలకు తెలిసి చాలనుకున్నా. ఈ వీడియో నీ వాట్సాప్ నేను పంపిస్తా, నా ఫోన్ నెంబర్ నుంచి వస్తుంది. నా ఫోన్ నెంబర్ నుంచి నీకు వస్తుంది. నా డీపీ కూడా ఇదే ముఖం ఉంటుంది, మంచిగా గడ్డం మీసాలు పెట్టుకొని ఉంటుంది. నువ్వు చూసుకో, నీకు పంపిస్తున్నా. నేను చూసి కింద నాకు కామెంట్ పెడతావా, లేకపోతే ఇదే నా ఫేస్బుక్లో పెట్టినావు కదా ఈ వీడియో, అదే కింద మళ్ళీ ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తా. అన్న సారీ తప్పైంది ప్రవీణ్ అన్న, మీ గురించి తప్పుగా మాట, మీరు నన్ను డబ్బులు అడగలేదు అని చెప్పు. నా చదువు గురించి, నా జర్నలిజం గురించి, నా విలువల గురించి మాట్లాడినావు. ఇక మాట్లాడుతూనే ఉంటారు, 100 మంది మాట్లాడతారు దాని గురించి. నా వీడియోల కింద కామెంట్లు పెడుతుంటారు కొందరు పిచ్చోళ్ళు, గట్లా అనుకుంటా. వీటి గురించి నేను పట్టించుకోను. కానీ డబ్బులు అడిగి నన్ను చూసినావు కదా, గాజుల శివరాజ్ సన్ ఆఫ్ చంద్రయ్య, కేర్ ఆఫ్ రంగాపురం, గోవిందరావుపేట మండల్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సీతక్క అనుచరుడా, నాకు అది ఒక్కటి నిరూపించు. నేను ఇంకేం అడగా. నేను లేదు, నేను డబ్బులు అడగలేదని నీకు కూడా తెలుసు. తప్పైందని చెప్పు. ఇంతకన్నా నేను అడిగేది ఏం లేదు, తప్పైందని చెప్పు అంతే. నువ్వు అదొక్కటి నీకు క్షమాపించి నేనే పెడుతున్నా. లేదంటావా రా, ఏడుకొస్తావు నువ్వు అడ్రస్ చెప్పు. ఇట్లా పెట్టినా ఆల్రెడీ నా ఫేస్బుక్ అకౌంట్ నువ్వు చూసినావు, ఆడ పెట్టి నన్ను ట్యాగ్ చేసుకుంటే పెట్టు, నేను ఎమ్మడే ట్యాగు ఓకే కొడతా. చెప్పు, మీ ఊరికి రమ్మంటే వస్తా. మహా అంటే ఏం చేస్తారా, మీ దగ్గర అధికారాలు ఉంటాయి, పోలీసు వాళ్ళు ఉంటారు, మీ దగ్గర మంది మార్పాలు ఉంటుంది. బీర్ అని చెప్పేసి 100 మంది వస్తారు. కొట్టి కాల్చేది 21 పంపిస్తారా, చంపేస్తారా? అందుకని ఎక్కువ ఏం చేస్తారు? పుచ్చుకున్నాను అట్లా ఏమైనా చేసినావు అనుకో, మాట్లాడుకుంటూ చేసినావు అనుకో, నా కొడుకున్నాడు వాడిని జర్నలిస్ట్ తయారు చేస్తే ఇంట్లో కూర్చోబెట్టి. నా 15 ఏళ్ళ అనుభవం, నాకు ట్రైనింగ్లా జర్నలిజం స్కూల్లో ఆ సార్లు, ఆ సీనియర్ ప్రొఫెసర్లు, ఆ సీనియర్ జర్నలిస్ట్ లేపులు అవన్నీ ఇప్పుడున్న ఈరోజు డిజిటల్ జర్నలిజం ట్రెండ్కు తగ్గట్టుగా నా కొడుకుని తయారు చేసే జర్నలిస్ట్ని. నన్ను ఆపడే కష్టము. రేపటి జెన్జీ తరంలోకి వెళ్ళి నా కొడుకు అసలు జర్నలిస్ట్ అయిందనుకో, మీ సీతక్క ఆపదు, మీ రేవంత్ రెడ్డి ఆపడు, మీ రాహుల్ గాంధీ ఆపడు. అలాగే దేశంలో చూస్తున్నావు కదా, జిల్లపురుల పార్టీ, బొద్దింకల పార్టీ, కాక్రోచ్ పార్టీ, అవన్నీ వాటికి అడ్వాన్స్ తరం వీళ్ళు. కాబట్టి నీకు చెప్పేది ఒకటే, నీకు డిమాండ్ కూడా కాదు ఇది. నీకు చెప్తున్నా, ఒక తమ్ముళ్ళకే చెప్తున్నా, తప్పైందన్నా నువ్వు నా డబ్బులు అడగలేదు. నేను నిన్ను కాదు రాబాయి, నేను ఎవరిని డబ్బులు అడగా. నాకు కుటుంబాన్ని నాకు అవసరమే. ఇప్పుడు మరి నువ్వు ఎట్లా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నావు నువ్వు అడగొచ్చు, నువ్వు ఎట్లా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నావు అడగొచ్చు. ఇప్పుడు చెప్తాను, ఇప్పటివరకు ఎవరు చెప్పలే. నేను ఏ రాజకీయ పార్టీకి బయాస్ కాదు, నా రాజకీయ నేపథ్యం వేరే. నేను ఫాలో అయ్యే రాజకీయ అధికారంలో కాబట్టి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, అది వస్తుందో రాదో కూడా తెలియదు. అట్లనే మళ్ళీ నన్ను ఏ అర్బన్ నక్సలైట్ అనేవాడు నాయన కాదు. నా కూలి పని పోయి ఇంట్లో నా పిల్లలకు, నా కుటుంబానికి అవసరాలు తీర్చేందుకు కూలి పనికి అయినా పోతా. కానీ నేను ఒక్కరి దగ్గర చేయి దాచి 10 రూపాయలు ఇవ్వన్నా అని బ్లాక్మెయిల్ చేసుడు కానీ అడుక్కోవడం కానీ నాకు రాదు. మా నాయన నాకు అది నేర్పలే. అర్థమవుతుందా? నీలాగా నేను పైరవీలు చేసి పిఆర్ఓ కాలేదు, పరీక్షలు రాసి జర్నలిస్ట్ అయినా. ఒక్క మార్కులో నాకు స్కూల్ అసిస్టెంట్ పోయింది, చేయాలి నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్, ఎంఈఓనో డిఓనో అవుతుంటాయి. కానీ సమాజం పరిస్థితులు నన్ను జర్నలిస్ట్ చేసినాయి. నీలాంటిలో భాగవతాలు బయట పెడతాను తమ్మి. రైట్, మళ్ళీ కలుస్తాను నీకు చెప్పండి. నన్ను మళ్ళీ చూడాలనుకోకుండా జాగ్రత్త పడంటే తప్పులు చేసి దొరకకుండా కాదు, తప్పులు చేయకుండా ఉండు. నీలాంటి గురించి పైగా ఇదే పని పెట్టుకుంటే
నా మీద అన్నావు కదా, ఇవాళ సీతక్క పిఆర్ అయింది, రేపు పొంగులేటి పిఆర్ వస్తాడు, పొన్నం పిఆర్ వస్తాడు, శ్రీధరబాబు పిఆర్ వస్తాడు, జూపల్లి పిఆర్ వస్తాడు, బట్టి పిఆర్ వస్తాడు, దామోదర్ రాజనరసింహ పిఆర్ వస్తాడు. లాగుదాం వెళ్ళే ఒక్కొక్కరికి ఎంతసేపు జరా. నాకు కనుక కాల్చేది గులుగులో పెట్టినా అనుకో, అట్లా ఒక ఆయన చెప్తాడు పెద్ద ఆయన డైలాగు, నాకు కనుక కాల్చేది గులుగులో పెట్టినా చక్కగా మీ ఊర్లోకి వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నా. నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియదు, నీకు కవర్ ఉండదు. నీకు కవర్ లేకుండా నీ గురించి ఎంక్వైరీ చేసుకుని మొత్తం బయట పెట్టేంత కలేజా మన దగ్గర ఉంది. అట్లా అలాంటి జర్నలిజం నేర్చుకున్నాను నేను, బ్లాక్మెయిల్ చేసే జర్నలిజం నేర్చుకోలే. ఓకేనా, అర్థమవుతుందా? కలుస్తా, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రవీణ్ సుంకరి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇసంటోళ్ళని బండకేసి ఉతుకుదాం, భయపడలేదు, బండకేసి ఉతుకుదాం. థ్యాంక్ యూ.